హాయ్, వెల్కమ్ టు రవీంద్ర ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లాలోని మధ్యమడుగు ఆంజనేయ స్వామి గుడికి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి రూమ్స్ కోసం ఈ ప్లేస్, టెంపుల్ని చూడవచ్చు. టెంపుల్ వ్యూ చాలా బాగుందండి. ఫారెస్ట్లోనే దాదాపుగా 50 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత ఎక్కడో మారుమూల గ్రామం అండి ఇది. తెలంగాణలోని చివరి గ్రామం మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్, కాకతీయుల కాలం నాటి టెంపుల్. మీరు ఇక్కడ చూడవచ్చు టెంపుల్ బయట ఎలా ఉందో. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ టెంపుల్ మొత్తం కాకతీయుల కోట సేమ్ ఇక అదే టైప్లో ఉంటుందండి. మీరు ఇక్కడ చూడవచ్చు. బయట ఇది మొత్తం రూమ్స్ అండి. ఇక్కడ రూమ్స్ 500 తీసుకుంటున్నారు 1 డేకి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. రామ్ సదన్ ఇవన్నీ కూడా రూమ్సేనండి. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. హనుమాన్ సదన్ ఇది కూడా రూమ్సేనండి. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి స్వామివారికి ప్రసాదం కోసం అని చెప్పేసి ఇక్కడ భక్తులు మొక్కుకొని ప్రసాదం తయారు చేస్తారండి. బెల్లము, జొన్న రొట్టెలు కలిపి ప్రసాదం చేస్తారు. స్వామివారికి సమర్పించిన తర్వాత అందరికీ పంచి ప్రసాదం లెక్కిస్తారు. ఇక్కడ బయట వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్నది గాలిగోపురం, రాజగాలి గోపురం. మీరు ఫ్రంట్ సైడ్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రంట్ సైడ్ టాప్ వ్యూ. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్ ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. మొత్తం ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో దాదాపుగా 50 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ చుట్టుపక్కల జింకలు, అడవి పందులు ప్లస్ పుళ్ళు కూడా ఉన్నాయంటండి. పూజారి గారు చెప్పారు. ఇక్కడ దాదాపుగా 3 పుళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత, టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది. చాలా బాగుందండి. లోపల ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చాము మేము. టెంపుల్ 6 o'clock నుంచి 8 o'clock వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 hours రెస్ట్, 1 to 3. ఇక్కడ ఆ ప్రసాదం, తయారు చేసిన ప్రసాదం ఇక్కడ మంటల్లో వేసి నెయ్యి పోసి కాలుస్తారండి. ఇక్కడ పూజారి గారు ఉంటారు, వేరే ఆయన. ఇప్పుడు మీరు చూడవచ్చు. ఇదంతా కూడా ప్రసాదం ఇక్కడ ఫస్ట్ ఇచ్చి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి లోపలికి వస్తారు. వాళ్ళు తయారు చేసిన ప్రసాదం కొబ్బరి చిప్పల్లో పెట్టి, అది కూడా చూడవచ్చు. గణపతి విగ్రహము, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇది. ఇక్కడ మొత్తం చుట్టూ చూడవచ్చు. లోపల కూడా చాలా ప్రశాంతంగా నీట్గా ఉందండి. ఆలయం లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఒక మూలకు వంగినట్టుగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లారిటీగా వీడియోలో చూడవచ్చు. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. మీరు తప్పకుండా వచ్చి చూడవలసిన ప్రదేశం. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చల్లని ప్రదేశం అండి. చాలా చల్లగా ఉంది ఇక్కడ సమ్మర్లో కూడా. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఒక పక్కకు వంగినట్టుగా ఉంది కదా విగ్రహం. పూజలు జరుగుతూనే ఉంటాయండి, అర్చనలు. ప్రసాదం, లడ్డు ప్రసాదం వచ్చేసి 20 రూపాయలు, పులిహార కూడా 20 రూపాయలేనండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా మీకు మొత్తం అన్నీ డీటెయిల్గా ఇస్తాను. మార్నింగు 7:30కి పూజ చేసి మనకు ప్రసాదాలు కూడా ఇచ్చారండి. మీరు చూడవచ్చు, పూజ జరుగుతుంది ఇప్పుడు. టెంపుల్ మొత్తం చాలా బాగుందండి. ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీరు వచ్చి ఫోటోలు ఇవి కూడా తీసుకోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. నేను చూసిన టెంపుల్స్లో కల్లా చాలా బాగుంది. సింపుల్గా ఉంది, నీట్గా ఉంది.
ఎవరు కూడా దేనికి అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు హారతి ఇస్తున్నారు. శివాలయం అండి. టెంపుల్ లోపలే ఒక పక్క శివాలయము, ఇంకో పక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మీరు ఇక్కడ లోపల అభిషేకం జరుగుతుంది చూడవచ్చు. బయట ప్రసాదం పంచుతున్నారండి భక్తులు. దద్దోజనం. ఇక్కడ లడ్డు, పులిహార 20 రూపాయలు. అర్చనలు, టికెట్స్, వాటి రేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలనుకుంటే పాస్ చేసుకొని చూడండి. వాహనాలకు ఏదైనా కూడా పూజ కూడా చేయబడినండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.